జై గురుదేవ్. మహాభారతంలోని విదురనీతి సుధలో 8వ అధ్యాయం 5వ శ్లోకం. ఆలస్యం మదమోహంచ చా ఫలం గోష్ఠిరేవ చ స్తబ్దతా చ అభిమానిత్వం తదా త్యాగిత్వమేవ చ ఏతే వై సప్తదోషాః స్యుః సదా విద్యార్థి నా మతాః. సోమరితనము, పొగరు, పొరబాటు, చపలత, ఉబుసుపోక ప్రసంగము, తలబిరుసుతనము, గర్వము, లోభము అను ఈ 7 విద్యను కోరువారికి ఎల్లవేళలా దోషములు. మనిషికి సోమరితనమే అత్యంత ప్రమాదకరమైన శత్రువు. సోమరి జీవన్మృతుడితో సమానము. ప్రతి పనికి బద్దకించడం వల్ల ఏ పని సకాలంలో పూర్తి కాదు. రేపటి పనిని నేడు, నేటి పనిని ఇప్పుడే చేయాలని పెద్దలు చెబుతారు. అలా చేసినప్పుడే పనులు పూర్తవుతాయి. పొగరు స్వభావం కలవారు మంచివారిని కూడా శత్రువులుగా మార్చుకుంటారు. పొగరుబోతు ఆంబోతు అందరినీ పొడిచినట్లు ఉంటుంది వీరి స్వభావం. వీధిలో పోట్ల ఆంబోతు తిరుగుతూ ఉంటే అందరూ దూరంగా తొలగిపోతారు. మనుషులైనా కూడా అంతే. పొగరుబోతుకి దూరంగా కొందరు ఉంటే పొగరుబోతుని కొందరు దూరంగా ఉంచుతారు. రెండింటి ఫలితము ఒక్కటే. పొరపాటు అంటే కష్టనష్టాలు కలిగించే తప్పులు చేయడం. తెలియక చేసే తప్పుల్నే పొరపాటు అంటారు. కావాలని చేసేది పొరపాటు కాదు, అపరాధం. అంటే ఆ పొరపాటుకి శిక్ష ఉంటుంది. చపలత అంటే దేని మీద స్థిరబుద్ధి లేకపోవడం. తరచుగా ఉద్దేశాలు మార్చుకునే వారిని చపల చిత్తులని చెబుతారు. అలాంటి వారికి ఎలాంటి సత్ఫలితాలు లభించవు. చపల చిత్తం కలవారిని ఎవరూ నమ్మరు. సమాజంలో వారికి గౌరవ మర్యాదలుండవు. కాబట్టి ప్రయత్నించి స్థిరబుద్ధిని అలవరుచుకోవాలి. ఉబుసుపోక ప్రసంగం అంటే విషయ ప్రాధాన్యత లేకుండా గంటల కొద్దీ కబుర్లు చెప్పుకోవడం. దీనినే ఊకదంపుడు అంటారు. వడ్లు దంచితే ఉపయోగం ఉంటుంది. ఊక ఎంత దంచిన వ్యర్థమే కదా. కాబట్టి పనికిరాని ప్రసంగం వల్ల సమయం వృధా తప్ప ఏమీ ప్రయోజనం ఉండదు. కాబట్టి సమయం విలువ తెలిసిన వారు ఉబుసుపోక ప్రసంగాలు చేయరు. తలబిరుసుతనం ఇది అహంకారం లక్షణం. ఎవరు ఏది అడిగినా తలబిరుసుగా జవాబు చెప్పడం వల్ల వ్యక్తిగత సంబంధాలు చెడిపోతాయి. మనల్ని ఎవ్వరూ ఇష్టపడరు. మనం ఒంటరితనానికి అంకితం కావాల్సి ఉంటుంది. కాబట్టి ప్రయత్నించి ఈ దుర్లక్షణాల నుండి మనము బయటపడాలి. గర్వం ఎందుకు కలుగుతుంది? తాను అందరికంటే అధికుణ్ణి అనుకుంటే గర్వము కలుగుతుంది. తమకు తామే గొప్పవారు అనుకునే వారికి ఆధిక్యత భావము మనసు నిండి ఉంటుంది. వీరితో అవసరం గలవాళ్ళు పొగడ్తలతో పబ్బం గడుపుకుంటారు. గర్వం అంధకారం లాంటిది. వాస్తవాలను గుర్తించలేదు. చివరగా లోభగుణము. లోభికి అన్నీ ఉన్న కటిక పేదవాడి కన్నా హీనంగా జీవిస్తాడు. పైసకి ప్రాణానికి లంక ఉంటుంది. గడ్డివామికి కుక్కని కాపలాగా ఉంచితే అది తినదు, పశువుల్ని తినలేదు. లోభి కూడా అంతే. తన కోసం ఎలాగూ ఖర్చు పెట్టుకోడు. కనీసం తన వారికైనా ఖర్చు పెడతాడా అంటే అది ఉండదు. చివరకు మరణించాక లోభి కూడబెట్టిన ధనమంతా అపాత్రులకు దక్కుతుంది. ఈ దుర్లక్షణాలలో ఏది ఉన్నా అతడు విద్యకు కొరగాడు, అంటే విద్యార్థిగా పనికిరాడు. 1 కన్నా ఎక్కువ దుర్లక్షణాలు ఉంటే ఇక చెప్పే పని ఉంది ఏమీ లేదు. కాబట్టి మనిషి ప్రయత్నించి ఈ దుర్లక్షణాలకు దూరంగా ఉండాలని ఈ విదురుల వారు హితోపదేశము మానవులకు చేస్తున్నారు. మరి ఒకసారి విదురుల వారు చెప్పిన దోషాలు, సప్తదోషాలు విద్యను అభ్యసించే వారికి ఉండకూడని సప్తదోషాలను చూద్దాం. ఆలస్యం, మదం, హౌంచ చ ఫలం గోష్ఠిరేవ చ స్తబ్దతా చ అభిమానిత్వం తదా త్యాగిత్వమేవ చ ఏతే వై సప్తదోషాః స్యుః సదా విద్యార్థి నా మతాః. సోమరితనము, పొగరు, పొరబాటు, చపలత, ఉబుసుపోక ప్రసంగము, తలబిరుసుతనము, గర్వము, లోభము అను 7 విద్యను కోరువారు ఎల్లవేళలకు వీటిని వదిలిపెట్టడానికి ప్రయత్నించాలి. హరి ఓం తత్సత్.